హలో, నేను మీ శేషరావు. ఇప్పటి వరకు మనం నాగన్న సర్వేని విన్నాం, కానీ ఇప్పుడు రెడ్డన్న సర్వే వచ్చేసింది. అనేక రకమైన సర్వేలు వస్తూ ఉన్నాయి, కానీ ఇప్పుడు రెడ్డన్న సర్వే వచ్చింది. దీంట్లో కొంత జెన్యూనిటీ ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది. ఆయన చేసినటువంటి సర్వేలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం చెప్పారు అనేది. సో ఆయన సర్వేలో ప్రధానంగా జిల్లాల వారీగా చేశారు, కాన్స్టిట్యున్సీ వారీగా కూడా చేశారు. దాని ప్రకారం చేసినటువంటి సర్వేలో టోటల్ అసలు ఎలా ఉంది సినారియో అనేది ఆల్రెడీ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. బట్ జిల్లాల వారీగా ఆయన ఇచ్చారు. కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీల వారీగా కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికైతే జిల్లాల వారీగా ఇప్పుడు ఉమ్మడి జిల్లాల వారీగా ఎవరెవరికి ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది చూస్తే కనుక అనంతపురం జిల్లా వచ్చేసి మొత్తం 14 ఉన్నాయి. 14లో ఎన్డీఏ అలయన్స్కి 9 వచ్చేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది అనంతపురం. సో బేసికల్గా అనంతపురం తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంటుంది. బట్ అక్కడ టోటల్ 14లో 9 ఎన్డీఏ అలయన్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంది, 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్ సర్వే అంచనా వేస్తుంది. సో ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్ అనేటువంటి పేరుతోటి ఈ సర్వే వచ్చింది. ఈ సర్వేకి సంబంధించి సర్వే చేసినటువంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం, మీ ముందు విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే వాళ్ళు ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ ప్లే చేశారు, ఆ ప్లే చేసిన తర్వాత వచ్చినటువంటి సీట్ల వ్యవహారం ఏంటి అనేది కన్సల్టేట్ చేసి చూపించారు జిల్లాల వారీగా. సో అనంతపురంలో మొత్తం 14 అయితే 9 అలయన్స్కి, అలాగే 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ఇక చిత్తూరు వచ్చేసి మొత్తం 14లో ఎన్డీఏ అలయన్స్కి 10 వస్తాయని చెప్తున్నారు, 4 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్. కారణం ఏంటంటే చిత్తూరు వాస్తవంగా అయితే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 4 స్థానాలకే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది రెడ్డి స్ట్రాటజీస్, ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్. ఇక ఈస్ట్ గోదావరి వచ్చేటప్పటికి 19 మొత్తం ఉన్నాయి. ఎన్డీఏ అలయన్స్కి 14, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 వచ్చే అవకాశం ఉంది. గోదావరి జిల్లాల్లో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు బోణి కొడుతుందా లేదా అనేటువంటి ఒక ప్రచారం జనసేనలో జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా అలాంటి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే అక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన అనేక సార్లు అక్కడికి వెళ్ళారు, ఈస్ట్ అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలకి. పైగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం విస్తృతంగా చేశారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఈస్ట్ వెస్ట్లో ఈసారి అలయన్స్లో ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోడీ కొట్టదు అనుకున్నారు. కానీ ఈస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి 5 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 14 స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక గుంటూరు వచ్చేసి మొత్తం 17 ఉన్నాయి. 17లో ఎన్డీఏ 10, 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్. సో గుంటూరులో 17కి 10 ఎన్డీఏ అలయన్స్, అలాగే వైసీపీకి 7 వస్తున్నాయి. అంటే యాక్చువల్గా గుంటూరు, కృష్ణా జిల్లాలు, ఈ 2 జిల్లాల్లో అలయన్స్కి ఎక్కువ రావాలి. కారణం ఏంటంటే ఆ 2 జిల్లాలు అక్కడ రాజధాని ప్రకటించడం వల్ల అమరావతిని బాగా లబ్ధి పొందినటువంటి జిల్లాలు మిగిలిన వాటికంటే కూడా ఆ 2 జిల్లాల్లో ఉండేటువంటి ప్రజలు ఆ 2 జిల్లాలే ఎక్కువ లబ్ధి పొందాయి అనేది అది జగద్విదితం. కానీ మిగిలినటువంటి రాష్ట్రానికి కూడా రాజధాని కావాల్సిందే. కానీ రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి 2 జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఇంకా కొంతమేరకే పరిమితం అయ్యింది గెలుచుకోవటం అనేది విచిత్రకరమైనటువంటి పరిణామం. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 వస్తాయని చెప్పి ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్ చెప్తుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ మీద పూర్తిగా వ్యతిరేకత అక్కడ కూడా లేదా అనేది ఆలోచించాలి. మిగిలినటువంటి రాష్ట్రం కన్నా గుంటూరు, కృష్ణా జిల్లా వాళ్ళు అమరావతి రాజధాని ప్రకటించిన తర్వాత లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో కూడా వ్యతిరేకంగా ఉన్నారు అని అంటే ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 వస్తాయి అక్కడ అని చెప్పి ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్ అంచనా వేస్తుందని అంటే దానికి లాజిక్ ఏంటనేది అర్థం కావట్లేదు. ఇక కడప అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అంటూ ఉంటారు. కడపలో జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు అంటూ ఉంటారు. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే కడపలో
ఎన్డీఏ అలయన్స్ 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 అని అంటున్నారు. సో ఇది కడపది ఆలోచించాల్సినటువంటి పరిణామం. ఎందుకంటే మొత్తం స్వీప్ చేస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మొత్తం 10కి 10 స్థానాలు కడపలో 2019లో ఏ విధంగా అయితే స్వీప్ చేసిందో అదే తరహాలో స్వీప్ చేస్తుందని చెప్పి అంచనా వేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ అలాంటి పరిస్థితి లేదని చెప్పి ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీ చెప్తోంది. నిజంగానే అలాంటి పరిస్థితి వస్తుందా ఉందా అని అంటే ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామాలను కనుక గమనిస్తే బహుశా ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్ అంచనాలు కరెక్ట్ అవుతాయేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే వైఎస్ షర్మిల, డాక్టర్ సునీతారెడ్డి ఇద్దరు కూడా అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కడప జిల్లాలో ప్రత్యేకించి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కడపకు వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా వివేకానంద రెడ్డి మర్డర్ గురించి అనివార్యంగా ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి మర్డర్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్ చెప్తోంది. ఒకటేంటంటే అక్కడ ఇప్పటికే షర్మిల, సునీతారెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. షర్మిల కడప ఎంపీగా పోటీ చేసి ఉన్నారు అక్కడ. అందుకే జగన్మోహన్ రెడ్డి పైన దేవుడికి తెలుసు, కింద ప్రజలకు తెలుసు, తనకు తెలుసు వివేకానంద రెడ్డి మర్డర్ని ఎవరు చేశారా అనేది చాలా నెగిటివ్ కాబోతుంది ఆయనకి అనేది ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్ చెప్తున్నటువంటి అంచనాలు. ఇక కృష్ణా జిల్లాలో 16 ఉంటే 9 ఎన్డీఏ అలయన్స్కి, 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. సో కృష్ణా, గుంటూరు జిల్లా సంబంధించినటువంటి ఓటర్లు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. సో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో యాక్చువల్గా ఎన్డీఏ అలయన్స్ స్వీప్ చేయాలి, బట్ అలాంటి పరిస్థితి లేదని చెప్పి ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీ చెప్తోంది. ఇక కర్నూలు 14 ఉంటే ఎన్డీఏ అలయన్స్ 8, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6 వస్తాయని చెప్పి చెప్తూ ఉన్నారు. సో కర్నూలులో ఎన్డీఏ అలయన్స్ 8 అంటే బహుశా కర్నూలు 50-50 ఉంటుంది అనుకున్నారు, బట్ ఇక్కడ ఎన్డీఏ అలయన్స్ ఎక్కువ ఉంది. నెల్లూరు మొత్తం 10 స్థానాలు అయితే నెల్లూరు జిల్లాలో ఎన్డీఏ అలయన్స్ 7, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3. సో నెల్లూరుని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి. దాంతో నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు ఉంటే అసెంబ్లీ స్థానాలు 7 తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి వచ్చే అవకాశం ఉంది. 3 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని ఇప్పుడు అంచనా వేస్తుంది. ఇక ప్రకాశం జిల్లాకు వచ్చి 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 12లో ఎన్డీఏ అలయన్స్కి 8, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. బహుశా ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండొచ్చు. శ్రీకాకుళం వచ్చేసేపటికి 10 ఉన్నాయి మొత్తం అసెంబ్లీ స్థానాలు. ఎన్డీఏ అలయన్స్కి 7 ఉన్నాయి, 7 వచ్చే అవకాశం ఉంది. 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. కానీ ఉత్తరాంధ్రలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటే కూడా ఒక రకమైనటువంటి భయం ఏర్పడింది. విజయమ్మ విశాఖపట్నంలో ఎంపీగా 2014లో పోటీ చేసినప్పుడు ఏ విధంగా భయపడిపోయి ఓట్లు వేయకుండా ఆమెను కడపకు పంపించారో అదే తరహాలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజలు లేరని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ శ్రీకాకుళంలో ఇప్పటికి కూడా 3 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్. విశాఖపట్నం మొత్తం 15 ఉంటే ఎన్డీఏ అలయన్స్కి 9, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. సో విశాఖపట్నంలో ఈ 6 రావడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఎక్కువగా చెప్తూ ఉన్నారు. కొన్ని సర్వేలు కూడా అలానే చెప్తున్నాయి. కానీ ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్ మాత్రం 6 విశాఖపట్నంలో వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. విజయనగరంలో 9 ఉంటే ఎన్డీఏ అలయన్స్కి 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 ఉంటాయని చెప్పి అంచనా వేస్తుంది. వాస్తవంగా విజయనగరంలో ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పి చెప్తూ ఉంటారు ఉత్తరాంధ్ర మొత్తం మీద. కానీ ఇక్కడ ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్ని చూస్తే కనుక 6 ఎన్డీఏ అలయన్స్కి 3 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు. సో వెస్ట్ గోదావరి, సో ఇక్కడ మొత్తం 15 ఉంటే ఎన్డీఏ అలయన్స్ 11, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. టోటల్గా 175 కాన్స్టిట్యున్సీలకు గాను 114 వస్తాయి ఎన్డీఏ అలయన్స్కి. అంటే టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జేఎస్పీ, జనసేన, దీనికి 114 వస్తాయని చెప్పి అంచనా వేసింది ఈ సర్వే. వైసీపీకి 61 వస్తాయని చెప్పి అంచనా వేసింది. 61 హైయెస్ట్ 61 వస్తాయని చెప్పి ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్ అంచనా వేయటం జరిగింది. 61 వస్తాయని చెప్పి అంచనా వేయటం జరిగింది. సో ఇది అసెంబ్లీ సెగ్మెంట్స్ వచ్చేటప్పటికి. ఇక లోక్సభకు వచ్చేటప్పటికి మొత్తం 25 ఉంటే కనుక ఎన్డీఏ అలయన్స్కి
20 వస్తాయి ఎంపీ స్థానాలు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 మాత్రమే వస్తే అవకాశం ఉంది. వైసీపీకి 5 లోక్సభ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. 20 ఇక్కడ అలయన్స్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంచనా వేసింది. దీనికి కారణం ఏంటి, రీజన్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఎన్డీఏ అలయన్స్ ఓట్ షేర్ కూడా చెప్పారు. ఓట్ షేర్ వచ్చేసేపు ఇక్కడ ఓట్ షేర్ కూడా చూపించారు. ఓట్ షేర్ వచ్చేటప్పటికి 49% ఉంది. వైఎస్ఆర్సీపీకి 42 ఉంది, అదర్స్ 9 అన్నాడు. సో ఇప్పటికీ కూడా 42% వైసీపీకి ఉందంటే ఇది ఎక్కువ పర్సెంట్ కిందని తీసుకోవాలి. 42% ఉంది వైసీపీకి. అదే ఇక్కడ దీనికి 49% ఉంది. సో ఇది 50% అబోవ్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వైసీపీకి ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉందని కూడా చాలా సర్వేలు చెప్తున్నాయి. ఇక ఏంటి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి అని అంటే, ద ప్రీవియస్ గవర్నమెంట్ డిడ్ నాట్ ఎస్టాబ్లిష్ అట్లీస్ట్ ఏ క్యాపిటల్ ఫర్ ద స్టేట్ అండ్ ద క్యాపిటల్ ఎఫెక్ట్ బాగా పడింది అని చెప్పేసి చెప్తున్నారు. అట్లీస్ట్ క్యాపిటల్ లేనటువంటి స్టేట్గా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. గతంలో అట్లీస్ట్ క్యాపిటల్ కట్టే ప్రయత్నం చేశారు, ఇప్పుడు క్యాపిటల్ కూడా కట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. అది పెద్ద నెగిటివ్ పాయింట్గా చెప్తున్నారు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ ద పార్టీ హ్యాస్ టేకెన్ కాన్స్పిరేషనల్ యాక్షన్స్ అగెన్స్ట్ ద అపోజిషన్. సో అపోజిషన్ పార్టీల మీద ఎక్కువగా వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అది ఒక నెగిటివ్ పాయింట్గా ఉందని చెప్పి. ఇక ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ క్రిటిసిజం. సో ఇక్కడ ఫ్యూచర్ ప్లాన్ లేకపోవటం జగన్మోహన్ రెడ్డికి స్టేట్ మీద అదొక నెగిటివ్ పాయింట్. ఇక పీపుల్ క్రిటిసిజం దట్ దేర్ ఆర్ మెనీ ఎర్రర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా చాలా వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉండడానికి ఒక కారణం. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కంప్లీట్గా అక్కడ భ్రష్టు పట్టించారు అనేటువంటి ఒపీనియన్ తోటి ఉన్నారనేది వాళ్ళు చెప్తున్నారు. ద గవర్నమెంట్ హ్యాస్ కంప్లీట్లీ ఫెయిల్డ్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద రోడ్స్. అంటే రోడ్స్ ఇవన్నీ కూడా అందరూ చెప్పే అన్ని సర్వేలు చెప్తున్నాయి, రోడ్లు మౌలిక వసతులు కల్పించలేదు, అదొక నెగిటివ్ పాయింట్గా చెప్తున్నారు. ద గవర్నమెంట్ వాజ్ రన్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ని ఒకటే చూపిస్తూ ప్రభుత్వాన్ని నడిపాడు జగన్మోహన్ రెడ్డి. అదే పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఈ కారణాల చేత ఈ 6 కారణాల చేత 6 కారణాల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. కేవలం 61 స్థానాలకు పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇఫ్ ద పీపుల్ అనలైజ్ ద అబోవ్ ఒపీనియన్ ఈజ్ క్లియర్ దట్ ద ఎన్డీఏ అలయన్స్ ఈజ్ టేకింగ్ స్టెప్స్ టువర్డ్స్ ద పవర్. సో ఎన్డీఏ అలయన్స్ పవర్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఎన్డీఏ అలయన్స్ 114 స్థానాలతోటి పవర్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నాడు, సిబిఎన్ సీఎం కాబోతున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ సర్వే ప్రకారం. సో ఇక్కడ ఆల్రెడీ డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఒపీనియన్ కాన్స్టిట్యున్సీ వైజ్ మేము తీసుకున్నాం అని చెప్పి కూడా ఇచ్చారు. కాన్స్టిట్యున్సీ వైజ్ తీసుకుని దీన్ని మేము ఎస్టాబ్లిష్ చేసామని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది యాక్చువల్గా ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజిస్ట్ చేసినటువంటి ఒపీనియను. కాబట్టి ఈ రెడ్డన్న సర్వేలో కూడా చంద్రబాబు నాయుడు సీఎం కాబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికారంలో రాబోతుంది పక్కాగా. ఓట్ షేర్ కానీ అలాగే సీట్ల షేరింగ్ కానీ చూసుకుంటే అనేది ఇప్పుడు ఈ సర్వేలో ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్లో స్పష్టమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.